నమస్తే, మీరు చూస్తున్న పీవీఆర్ న్యూస్. నేను మీ పీవీఆర్. మే 13వ తారీఖు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మాచర్ల ఎన్నికల అధికారి, రిటర్నింగ్ అధికారి, అదేవిధంగా పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఈరోజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మీడియాతో కొన్ని అంశాల గురించి చర్చించారు. మొదటగా ఆయన మాట్లాడిన ఏంటంటే, ఓటు వేయడానికి ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని, మాచర్ల నియోజకవర్గంలోని పౌరులు ప్రతి ఒక్కరు ఓటు హక్కుదారులు మొత్తం ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. అదేవిధంగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్ళేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రభుత్వానికి సంబంధించిన ధృవీకరణ పత్రాలు మీ దగ్గర 13 రకాల ధృవీకరణ పత్రాలు ఉన్నాయి. వాటిల్లో ఏదో ఒకటి ఓటర్ ఐడి కార్డు, ఏదో ఒకటి మీ ఐడి కార్డు ఒకటి తీసుకొని వెళ్ళాలి. ఓటర్ ఐడి కార్డు లేదా ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, ఇలా వగేరా లేదా పెన్షన్దారులు అయితే పెన్షన్ ఐడి కార్డులు, ఇట్లా ప్రభుత్వం కేటాయించిన 13 రకాల ఐడి కార్డులలో ఏదో ఒకటి ఓటు వేయడానికి పోయేటప్పుడు అది కంపల్సరిగా తీసుకొని వెళ్ళాలని మాచర్ల రిటర్నింగ్ అధికారి, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రతి ఒక్కరు కంపల్సరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఎవరైనా అల్లర్లు సృష్టిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. అదేవిధంగా సంస్థాత్మక ప్రాంతాల్లో మొత్తం మాచర్ల నియోజకవర్గంలో 299 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ పోలింగ్ కేంద్రాల్లో 150 కేంద్రాలు వెబ్కాస్ట్ నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ 299 పోలింగ్ కేంద్రాల్లో ప్రతి ఒక్క కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, దాని ద్వారా ఎన్నికల అధికారికి లైవ్ టెలికాస్ట్ ద్వారా పిన్ టు పిన్ సమాచారం వెళ్ళొద్దని, ఏదైనా సంఘటనలు జరిగితే వెంటనే వారిపై చట్టపరమైన చర్య తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం చూద్దాం. ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డులో ఎపిక్ కార్డ్, ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి కొత్త ఎపిక్ కార్డ్, పాతది కాదు కొత్తది, అవి లేకపోతే మీ ఆధార్ కార్డు కానీ, ఎన్ఆర్జిఎస్ కార్డు కానీ, పెన్షన్లో ఉన్న ఫోటో గుర్తింపు పుస్తకం కానీ, బ్యాంక్ అకౌంట్ పుస్తకం కానీ, పాస్పోర్ట్ కానీ, లేదంటే పాన్ కార్డ్ కానీ, లేదా డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఏదైనా గవర్నమెంట్ గుర్తింపు పొందినటువంటి గుర్తింపు కార్డు, గవర్నమెంట్ సంస్థ ద్వారా ఆథరైజ్ అయిన ఫోటోతో కూడినటువంటి గుర్తింపు కార్డు ఒరిజినల్ తీసుకొని రావాలి. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. జిరాక్స్ కార్డు తీసుకొస్తే ఓటు ఇవ్వడం జరగదు. సో ఎపిక్ కార్డు అంటే ఎలక్షన్ కమిషన్ ఇచ్చే గుర్తింపు కార్డు కానీ, లేదా 14 రకాల గుర్తింపు కార్డులో ఏదైనా తీసుకొని రావాలి. మొబైల్ ఆధార్ కానీ, జిరాక్స్ కాపీ కానీ తీసుకోనబడద్దు. అది ప్రజలకి తెలియజేయాల్సిందిగా కోరుతున్నాము. రెండవది, పోలింగ్కి వచ్చేటప్పుడు ఓటర్ ఎవరు కూడా తమతో పాటు ఫోన్ క్యారీ చేయకూడదు, ఫోన్ తీసుకురాకూడదు. ఫోన్ విడిచిపెట్టి ఫోన్ లేకుండానే రావాలి. ఫోన్ పోలింగ్ స్టేషన్ లోపలికి అనుమతించబడదు. ఇది కఠినంగా నిర్ణయం తీసుకున్నటువంటి విషయం. ఈ ఫోన్ ఎవరైనా పొరపాటున తెచ్చినా కూడా పోలింగ్ స్టేషన్ బయట ఉన్నటువంటి బిఎల్ఓ దగ్గర డిపాజిట్ చేయాలి. ఓటర్ సహాయ కేంద్రం ఉంటుంది ప్రతి పోలింగ్ స్టేషన్ బయట. అక్కడ సహజంగా ఇంటి దగ్గరే పెట్టుకొని రండి. ఒకవేళ తెచ్చేస్తే కనుక ఓటర్ సహాయ కేంద్రం దగ్గర డిపాజిట్ చేసుకొని తర్వాత వెళ్ళేటప్పుడు తీసుకోండి. సో ఎట్టి పరిస్థితిలో ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్. అక్కడ స్లిప్ వేస్తారా సార్? ఫోన్ ఇచ్చినట్టు ఒక డబ్బా, ఒక బాక్స్ కూడా పెట్టుకుంటారు. ఫోన్స్ ఎట్టి పరిస్థితుల్లో అలౌడ్ లేదు. అసలు సైలెంట్లో, స్విచ్ ఆఫ్ ఏమీ లేవు. ఫోన్స్ అబ్సల్యూట్లీ నో. అలాగే పోలింగ్ ఏజెంట్లకు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫోన్లు అనుమతించబడవు. ఓన్లీ ప్రిసైడింగ్ ఆఫీసర్, మైక్రో అబ్జర్వర్ మాత్రమే మాకు ఎంత ఓట్లు అయినాయి ఇలాంటి మొదలైన విషయాల సమాచారం ఇవ్వడం కోసం వాళ్ళు మెయింటైన్ చేసుకోవచ్చు. అది కూడా సైలెంట్గా. ఎన్నికల సిబ్బంది కొంతమంది మాత్రమే
మెయింటైన్ చేయాలి. మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా పోలింగ్ స్టేషన్ లోపలికి ఫోన్ అలౌడ్ లేదు. ఇది మెయిన్గా మీరు హైలైట్ చేయాలి. ప్రజలు ఫోన్ తెచ్చి మళ్ళీ ఇబ్బంది పడకూడదు. అండ్ ఎండ వేడిమి ఎక్కువగా ఉంది కాబట్టి, మొన్న పోస్టల్ బ్యాలెట్లో కూడా ఎండ వేడిమి ఎక్కువ ఉంది కాబట్టి, వాతావరణం ఎలా ఉంటుందో 13వ తారీఖు చెప్పలేం కాబట్టి, సో అందరూ కూడా సరైన ఎండ వేడిమికి తగలకుండా ఇంటి దగ్గర నుంచి పోలింగ్ స్టేషన్ వరకు చేరుకొని అక్కడ టెంట్, వాటర్ సదుపాయం పెడతాము. అండ్ సీనియర్ సిటిజన్స్కి ఎవరన్నా వికలాంగులు ఎవరైనా ఉంటే వాళ్ళకి కొంచెం లైన్లో త్వరగా తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది. రెగ్యులర్ లైన్లో నుంచి బైపాస్ చేసి వాళ్ళని ముందుగా తీసుకెళ్ళడానికి ఒక మనము అనుమతి ఉంది. అంటే మనకి కొంచెం మంది పోలీసులనే వాడుతున్నాం. మరి ఇప్పుడు మనకి ఎన్సీసీ పిల్లలు వస్తే ఓకే, హోమ్ గార్డు అని, సో వాళ్ళకి ఆ పని అప్పచెప్తున్నాం. సో వాళ్ళకి ప్రత్యేకంగా ముందుగా తీసుకొని వెళ్దాం. అదేవిధంగా ఇప్పుడు మనకి ఇంచుమించుగా ఒక 90 దాకా వీల్ చైర్స్ వచ్చాయి. వీల్ చైర్స్ ఎక్కడైనా నడవలేని స్థితిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే పోలింగ్ స్టేషన్ దగ్గర వీల్ చైర్ సదుపాయం కూడా కల్పించాలి. ఆ వీల్ చైర్ ద్వారా వాళ్ళు పోలింగ్ స్టేషన్ లోపల ఓటు వినియోగించుకొని బయటికి రావచ్చు. సో వీల్ చైర్ మనం నియర్గా పోలింగ్ స్టేషన్ దగ్గర వరకు తీసుకెళ్తాం. అక్కడ నుంచి సంబడి కెన్ వీల్ చైర్కి సపోర్టింగ్ ఎలా చేస్తారు సార్? అంటే వాళ్ళు ఓటు కంపానియన్గా, అంటే వాళ్ళు సొంతంగా ఓటు వేసుకోలేదు అంటే అప్పుడు కంపానియన్గా ఇస్తాం. లేదంటే వాళ్ళు అక్కడ వరకు డ్రాప్ చేస్తారు, వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు బయట ఉంటారు. సార్ చాలా చోట్ల ర్యాంప్స్ లేవు సార్. గత ఎన్నికల్లో ర్యాంప్స్ కట్టారు ఉన్నాయి ప్రతి పోలింగ్ బూత్ల కాడ, కొన్ని చోట్ల లేవు సార్. ఉన్నాయి, 100% ఉన్నాయి. కానీ ఉండాల్సినటువంటి ఎత్తులో అంటే స్లోప్లో లేకపోవచ్చు కొన్ని చోట్ల. కొన్ని పగిలిపోయినాయి సార్, లేవు. ఏదైనా ఉంటే చెప్పండి, ఖచ్చితంగా మేము సరి చేసుకుంటాం. అంటే ల్యాంపులు అయితే ఉన్నాయి అని అన్నారు, మన సెక్టర్ ఆఫీసర్స్ని పంపించాను, అన్ని చోట్ల ఉన్నాయని అన్నారు. మరి ఎక్కడన్నా ఉంటే చెప్తే మనం చేద్దాం. ఇది ఒకటి, అంటే పోలింగ్ డే రోజుని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ రెండవది, మనకి 12వ తారీఖు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఇక్కడ మన సెంటాన్ స్కూల్ దగ్గరనే మన అన్ని సెక్టార్ వారీగా కౌంటర్లు ఏర్పాటు చేసి మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అండ్ పోలింగ్ పొలిటికల్ పార్టీ వాళ్ళ ఏజెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫారం 10, ఇది కూడా పొలిటికల్ ఏజెంట్లకి నేను ఇప్పుడు పొలిటికల్ పార్టీ మీటింగ్ ఉంటుంది మీరు వెళ్ళిన తర్వాత, సో వాళ్ళకి ఏం చెప్పామో కూడా మీకు ఇప్పుడే చెప్పడం జరుగుతుంది. సో పొలిటికల్ పార్టీ వాళ్ళకి వాళ్ళ ఏజెంట్లు వస్తారు కాబట్టి ప్రిసైడింగ్ ఆఫీసర్కి ముందు రోజు వస్తారు. సో వాళ్ళు ఫారం 10 తెచ్చుకోవాలి, వాళ్ళ ఏజెంట్ కానీ క్యాండిడేట్ చేత కానీ సంతకం పెట్టించుకోవాలి. దాంతో పాటుగా వాళ్ళు ఒక ఎలక్ట్రల్ రోల్, ఫోటో ఎలక్ట్రల్ రోల్ వాళ్ళకి మనం పార్టీలకు ఇచ్చాము, అది జిరాక్స్ కాపీ తెచ్చుకోవచ్చు. దాంతోపాటు ఒక పెన్సిల్ కానీ ఒక పెన్ కానీ తెచ్చుకోవచ్చు, అంతే. అంతకు మించి పొలిటికల్ సింబల్ ఉండేటువంటి ఫోన్లు కానీ కండువాలు కానీ లేదు అంటే రావడం పోవడం కానీ ఏముండదు. 3 గంటల తర్వాత రిలీవర్ని అలో చేస్తాం. అతను వెళ్తే అతని ఎంట్రీ పాస్ ఉంటుంది, ఫోటో కూడా తెచ్చుకోవాలి. ఇది లేకుండా పోలింగ్ స్టేషన్లో ఉంచడం జరుగుతుంది. అండ్ 299 పోలింగ్ స్టేషన్లో మనం లోపల వైపు బయట వైపు 2 వైపులా కూడా అన్ని చోట్ల సీసీ కెమెరాలు పెడుతున్నాం. ఇప్పటికి ఇంచుమించుగా 170 చోట్ల అయిపోయింది. 170 సెంటర్స్లో సీసీ కెమెరాలు పెడుతున్నాం. అన్ని పోలింగ్ స్టేషన్లో సీసీ కెమెరాలు పెట్టడం జరుగుతుంది. పల్నాడులో ఇటీవల కాలంలో జరుగుతున్న కొన్ని శాంతి భద్రతల సమస్యల దృష్ట్యా రాబోయే ఎన్నికలు సజావుగా జరగాలి, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగాలి, ఎక్కడా బూత్లో డిస్టర్బెన్స్ అనేది లేకుండా ఎప్పటికప్పుడు నిఘా ఉంచడానికి అన్ని పోలింగ్ స్టేషన్లో కూడా సీసీ కెమెరాలు పెడుతున్నాం. దీనికి ఒక కంట్రోల్ రూమ్లో 20 మంది సిబ్బందిని పెట్టి ప్రతి ఒక్క మండలానికి ఒక్కొక్క టీం వాచ్ చేస్తూ ఉంటారు. ఎక్కడన్నా మనకి ఒక్క చోట ఏదైనా ఇబ్బంది జరిగితే రెస్పాండ్ అవ్వడానికి మనకి 4 రకాల లేయర్స్లో QRT క్విక్ రెస్పాన్స్ టీమ్స్, ఎస్ఐ గారి ఆధ్వర్యంలో కొన్ని, సిఐ గారి ఆధ్వర్యంలో కొన్ని, డిఎస్పి ఆధ్వర్యంలో కొన్ని టీములు నడుస్తాయి. సో అది ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే ఆ స్ట్రైకింగ్ ఫోర్స్ టీమ్స్ విత్ ఇన్ 15 నిమిషాలు అక్కడ చేరుకుంటాయి.
అండ్ కేంద్ర బలగాలు కూడా మనకి ఆల్రెడీ ఒక 5 కంపెనీలు వచ్చాయి, ఇంకొక 3 కంపెనీలు కర్ణాటక నుంచి, గుజరాత్ నుంచి కూడా వస్తున్నాయి. సో ప్రతి ఒక్క సున్నితమైన పోలింగ్ స్టేషన్స్లో కూడా కనీసం 6 ఆయుధాలతో కూడినటువంటి సిబ్బంది ఉంటారు, కేంద్ర బలగాలు ఉంటారు, మినిమం 6. అదే ఒక పోలింగ్ స్టేషన్లో 3 కానీ ఉంటే, ఒకే పాయింట్లో ఒక లొకేషన్లో 2 కానీ 3 కానీ పైన ఉంటే, 3 పైన ఉంటే అట్లీస్ట్ 10 మంది ఉంటారు. సో ప్రతి చోట కూడా కేంద్ర బలగాలు మోహరించడం జరిగింది. వాళ్ళందరూ అవుట్ సైడర్స్, ఎక్కడ కూడా లైన్ కానీ ఏదన్నా కానీ వాళ్ళు ఏదన్నా భద్రతగా విషయంలో ఏమైనా ఉంటే కనుక రాజీ పడకుండా వాళ్ళని కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దే విల్ హిట్ ఆన్ దేర్ ఫీట్ ఫస్ట్ ఇఫ్ దే డూ ఎనీథింగ్. అక్కడ ఎక్కడైనా ఎవరైనా ఇబ్బంది పెడితే వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంటే లాఠీ చార్జ్ చేయడం, లాఠీ చార్జ్ కాదు, వాళ్ళని అక్కడ వెంటనే పక్కకి తప్పించడం జరుగుతుంది, తీసుకెళ్ళి బయట పోలీసులకు అప్పచెప్పడం జరుగుతుంది. లాఠీ చార్జ్ అనేది కాదు అక్కడ, అంటే వీళ్ళు డిటర్ దెమ్, అంటే భయపడతారు అంతే వాళ్ళు. అండ్ మనం సీసీకి మైక్రోడు మనకి ఒక బ్యాలెట్ యూనిట్, ఒక బ్యాలెట్ యూనిట్, ఒక 3 కంట్రోల్ యూనిట్లు, ఒక 11 వీవీప్యాట్లు కొంచెం డిఫెక్ట్స్ వస్తే వాటిని మార్చి వాటిని మార్చాము. ఆ జాబితా కూడా పొలిటికల్ పార్టీలకి మేము ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. సైన్ చేసింది నేను ఇస్తాను. సో వీవీప్యాట్ అన్నీ రెడీ ఉన్నాయి. మెటీరియల్ కూడా ఏ పోలింగ్ స్టేషన్కి ఏ మెటీరియల్ ఇవ్వాలో కూడా మేము ఇప్పుడు అంతా కూడా పెడుతున్నాము. మరీ ముఖ్యంగా పిఓ, ఏపీఓ, ఇతర సిబ్బంది, అదర్ పోలింగ్ ఆఫీసర్స్ అందరూ కూడా త్వరగా ఇక్కడికి రీచ్ అవ్వడానికి వీలుగా కొన్ని బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది నర్సరావుపేటలో. అక్కడి నుంచి ఇక్కడికి త్వరగా రప్పించడానికి కొన్ని ఎక్స్ట్రా బస్సెస్ కూడా పెట్టి వాళ్ళని ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. స్పెషల్ మాచర్ల స్పెషల్ బస్సెస్ పెట్టి ఆ హెడ్ క్వార్టర్స్ నుంచి, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఇక్కడ తీసుకొచ్చుకుంటాం త్వరగా. లేదంటే వాళ్ళు లేట్గా వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. డ్యూటీకి వచ్చేవాళ్ళు అంటే ఒక్క నర్సాపేట అన్ని చోట్ల పెట్టాలనుకుంటాని అది కోఆర్డినేట్ చేయడానికి మళ్ళీ నేను ఆ టైంలో అంత అవ్వదు. ఏదో బైండ్ ఓవర్ చేసాము ఇప్పటి వరకు. ఎంతమంది? నియర్లీ 10,068 పైన. $1,067 దాకా ఒక 1 వీక్ బ్రాక్ అయితే 1067 దాకా బైండ్ అవుట్ చేశాము. అండ్ అందరూ మన ఎస్ఎస్టీ టీమ్స్, బిఎస్టీ టీమ్స్ అన్నీ కూడా ఫీల్డ్లోనే ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా బళ్ళు చెక్కింగ్ చేయడం కానీ, ఈ మధ్యకాలం మీకు కూడా చెప్పినట్టున్నాను 1680 లిక్కర్ బాటిల్స్ కూడా పట్టుకున్నాము అని మీ అందరికి మెసేజ్ వచ్చింది కదా. ఇది వల్నరబుల్ ఓట్లు ఎవరు వేయడానికి మమ్మల్ని భయపడుతున్నాము అలాంటి వాళ్ళ కొన్ని గ్రామాలు ఉన్నాయి. అలాంటి గ్రామాల్లో ఉన్న ప్రజలు కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశాము. తర్వాత పోలింగ్ స్టేషన్ కాడ వైద్య బృందాన్ని ఏర్పాటు చేస్తారు. అది కూడా ఉందండి. వైద్య బృందం అని ఉండదు, వైద్య ఒక పర్సన్ ఉంటారు అంతే. ఏఎన్ఎం అని ఆశ ఎక్కువ మంది ఉంటారు. అంటే వాళ్ళు ఒక ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఖచ్చితంగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు పెట్టుకొని, కొంత ఏమైనా చిన్న ఉంటాయి కదా మందులు అవి పెట్టుకొని ఉంటారు ప్రతి పోలింగ్ స్టేషన్. అంటే లొకేషన్కి ఒకరు ఉంటారు, పోలింగ్ స్టేషన్కి ఒకరు కాదు, లొకేషన్కి ఒకటి ఉంటుంది. 135 లొకేషన్స్ ఉన్నాయి. 135 లొకేషన్స్ దగ్గర మనం మెడికల్ బృందం, అది మెడికల్ ఒకరు ఉంటారు. ఓఆర్ఎస్ అసెంబ్లీ, పార్లమెంట్ 2 బ్యాలెట్ యూనిట్స్ ఉంటాయి కదా. సో ఈ 2 యూనిట్స్కి సంబంధించి మనకి ఓటర్ స్లిప్లు ఇచ్చి, అది వాళ్ళు 2 ఓట్లు వేసిన తర్వాత బయటకు వస్తారు. అంటే మనకి సైమల్టేనియస్ ఎలక్షన్ కాబట్టి కొంచెం ఎక్కువ ఓటర్లు, అంటే టైం పడుతుంది. ఇది 2 ఓట్లు వేసేసారు బ్యాలెట్స్. సో మనకి ఏంటంటే ఉదయం 7 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు ఈ ఓటింగ్ ప్రక్రియ జరుగుతుంది. సో 6 గంటలకి ఎట్టి పరిస్థితుల్లో పోలింగ్ రోజు 6 గంటలకి మనము క్లోజ్ చేసేస్తాం. 6 గంటలకి ఎగ్జాక్ట్ 6 o'clock పోలింగ్ స్టేషన్ యొక్క గేట్
ఎంట్రన్స్ దగ్గర క్లోజ్ అయిపోతుంది 6 గంటలకు ఒక్క ఇన్ టైంలో నిమిషం. వచ్చిన వాళ్ళకి 6 దాటినా కూడా 6 లోపల ఎవరైతే ఉన్నారో వరుసలో ఉమ్. 6 లోపల వరుసలో ఎవరైతే ఉన్నారో లైన్లో వాళ్ళకి మనం స్లిప్స్ ఇచ్చి ఆ స్లిప్స్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు కల్పించడం జరుగుతుంది. 6 గంటల లోపల ప్రమిసెస్లో వచ్చి లైన్లో ఉన్నవాళ్ళు ఇంకా ఎంత టైం అయినా కానీ వాళ్ళతో ఎంత టైం